హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిథున్ హిందీ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కషన్ చేసుకోబోయే క్లాస్ ఏంటి అంటే, చాలామంది ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో మనకి వీడియో కింద కానీ ఏం కామెంట్ చేస్తున్నారు అంటే, సార్ ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నాడు కానీ నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను, నేను వేరే వాళ్ళతోని చిన్న చిన్న పదాలు మాట్లాడాలన్నా కూడా మాట్లాడలేకపోతున్నాను, ఎలా చెప్పండి అని. లేకపోతే వేరే ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతారని, రిలేటివ్స్తో ఎలా మాట్లాడతారు, తర్వాత కొత్త ప్రదేశానికి పోతే అలాంటి వ్యక్తులతో ఎలా మాట్లాడతారు, లేకపోతే ఒక హోటల్కి పోయినప్పుడు ఎలా మాట్లాడతాము, తర్వాత ఏదైనా సినిమా హాల్కి పోతే ఎలా మాట్లాడతాము అని కొన్ని పదాలు నేర్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. లేకపోతే వేరే జాబ్ చేసే దగ్గర ఎలాంటి పదాలు వాడాలి అని అడుగుతున్నారు. యాక్చువల్గా అన్నిటికీ కూడా ఈరోజు చెప్పబోయే క్లాస్ చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే అసలు మీరు ఎట్లా ఆలోచించాలి, చిన్న చిన్న 2 పదాలు తీసుకుంటే 2 పదాలను మ్యాచ్ చేస్తే ఎదుటి వ్యక్తితో మాట్లాడేయచ్చు. ఎలా అంటారా? ఇప్పుడు చూడండి ఎంత లాజిక్గా నేర్పుతా అంటే, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను ఒక వ్యక్తితో మాట్లాడాలి అంటే నాకు ఎలాంటి పదాలు బేసిక్స్ కొన్ని తెలిసి ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తిని ఎక్కడికి వెళ్తున్నావు అని నేను అడిగాను. ఎక్కడికి అంటే హిందీలో ఎక్కడికి, యాక్చువల్గా అసలు ఫస్ట్ ఎక్కడ, హిందీలో ఏం రావాలి? కహా అంటే ఎక్కడ. ఓకేనా? ఏంటిది? కహా. కహా అంటే ఎక్కడ. వెళ్ళటాన్ని ఏమంటారు? జానా. చూడండి, వెళ్ళటం అంటే జానా. అంటే ఒక వ్యక్తిని ఎక్కడికి వెళుతున్నావు అని అడిగే కన్నా ముందు నాకు ఏం తెలిసి ఉండాలి? ఈ 2 పదాలు తెలిసి ఉండాలి. ఎక్కడ, వెళ్ళటం. ఈ రెండింటిని కలిపి ఎక్కడికి వెళ్తున్నావు అని అడగాలి. యాక్చువల్గా మీకు తెలుసు, కహా అంటే ఎక్కడ. ఇప్పుడు చేయండి ఒక వాక్యం. ఎక్కడికి వెళ్తున్నావు అంటే కహా జా రహా హై. సింపుల్. ఒక వ్యక్తిని అడిగినావు, కహా జా రహా హై అంటే ఎక్కడికి వెళ్తున్నావు. ఎక్కడ అంటే నీకు తెలుసు కహా. జానా అంటే వెళ్ళటం. జానాలో లాస్ట్ 2 ఉంటే ఒకటి తీసేయండి, ఒక్కదాన్నే తీసుకొచ్చి ఇక్కడ రాయండి. గత వీడియోలో కూడా చెప్పాను. ఇంకోటి చూడండి, రహనా అంటే ఉండటము. ఓకేనా? రహనా అంటే ఉండటం. ఈ రహనా అంటే 1 2 3 కదా, ఈ లాస్ట్ తీసుకొచ్చేసి ఇక్కడ 2 పెట్టండి. రహా హై, జా రహా హై అంటే ఆల్రెడీ మీకు టెన్సెస్లు చెప్పేటప్పుడు కూడా మీకు చెప్పాను. జా రహా హూ అంటే మనకు వస్తుంది, జా రహా హై అంటే అవతల వ్యక్తులకు వస్తుంది, జాయేంగే అంటే మనకు వస్తుంది, జాओगे అంటే అవతల వ్యక్తులకు వస్తుంది. ఇలాంటి పదాలు నేను నేర్పాను. ఇప్పుడు చూడండి, ఎక్కడ అంటే కహా, ఇది మీకు తెలుసు. జానా అంటే వెళ్ళటం తెలుసు, రహనా అంటే ఉండటం తెలుసు. అంటే ఎక్కడికి వెళుతూ ఉన్నావు అంటే ఈ పదాలలోనే మొత్తం మ్యాటర్ దాగి ఉంది. చూడండి, ఇప్పుడు విడివిడిగా చూస్తే ఎక్కడ, వెళ్ళటం, ఉండటం, ఈ 3 పదాలలో ఏముంది? ఎక్కడికి వెళుతున్నావు అనే పదం దాగి ఉంది. ఎట్లా దాగి ఉంది? కహా అంటే ఎక్కడ, జానాలో జా తీసుకొస్తే, తర్వాత రహనాలో రహా తీసుకొస్తే అయిపోయిందా సెంటెన్స్? ఒక సెంటెన్స్ అయిపోయిందా? కహా జా రహా హై అంటే ఎక్కడికి వెళ్తున్నావు. తర్వాత ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు. చూడండి, ఎందుకు అంటే హిందీలో క్యోం కదా, వెళ్ళటం కూడా సేమ్ జానా కదా, తర్వాత రహనాలో కూడా ఉండటం ఉంది. అయితే ఎందుకు వెళుతున్నావు అంటే హిందీలో క్యోం జా రహా హై. క్యోం అంటే ఎందుకు, జానా అంటే వెళ్ళటం. జానాలో జా తీసుకురండి, రహనాలో రహ తీసుకురండి. అంటే ఉండటం. ఎట్లా ఉండటం? వెళుతూ ఉండటం. వెళ్ళటంలో వెళ్ళు, ఉండటంలో ఉండు. చూడు, వెళ్ళు ప్లస్ ఉండు, ఈ రెండిట్లో ఏం దాగి ఉంది? వెళుతూ ఉండటం దాగి ఉందా? అందుకే చూడండి, తెలుగులో ఈ 3 అక్షరాలలో ఇది తీసేయండి అంటే ఈ వెళ్ళు అనేదానికి జా వస్తుంది. ఈ ఉండటంలో ఈ టా తీసేసేయండి, రహ అనేది ఉండు అనే శబ్దం వస్తుంది. ఓకేనా? అంటే వెళ్ళటంలో ఉండటంలోనే వెళుతూ ఉండటం అనేది ఇక్కడ దాగి ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. క్యోం ఎందుకు, జా రహా హై అంటే ఏమొస్తుంది ఇక్కడ? క్యోం జా రహా హై ఎందుకు వెళుతూ ఉన్నావు. ఇంకోటి చూడండి, కిస్లియే అనే పదం కనుక మీకు వచ్చిందనుకోండి, కిస్లియే అంటే ఎందుకొరకు. కిస్లియే అంటే అర్థం ఏంటి? ఎందుకొరకు. ఎందుకొరకు వెళ్తున్నావు అని ఆ వ్యక్తిని నేను అడుగుతున్నా. సెంటెన్స్ ఎలా రాస్తున్నా చూడండి.
किस लिए जा रहा है. ఇది మారదు. ఎక్కడ కూడా చూడండి, जा रहा है, जा रहा है, जा रहा है, ఇవి మారదు. ఏది మారుతుంది? ఎక్కడికి పోతున్నావు అంటే కహా, ఎందుకు పోతున్నావు అంటే క్యోం, ఎందుకు కొరకు పోతున్నావు అంటే కిస్లియే, ఎవరి కొరకు పోతున్నావు అంటే కిస్కే లియే, కిస్కే లియే, ఎవరి కొరకు. సేమ్ ఇక్కడ కిస్కే లియే జా రహా హై. ఓకేనా, చూడండి ఇది మారదు. వెళుతూ ఉన్నావు, ఎట్లా వెళుతున్నావు, ఎవరి కొరకు వెళుతున్నావు, వెళుతున్నావు ఎందు కొరకు వెళుతున్నావు, వెళుతున్నావు ఎందుకు వెళుతున్నావు, వెళుతున్నావు ఎక్కడికి వెళుతున్నావు. అర్థమైపోయిందా? ఎంత సింపుల్ చూడండి. ఎక్కడ అంటే కహా, ఎందుకు అంటే క్యో, ఎందు కొరకు అంటే కిస్లియే, ఎవరి కొరకు అంటే కిస్కే లియే. అర్థమైందా? ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందు కొరకు వెళ్తున్నావు, ఎవరి కొరకు వెళ్తున్నావు, ఓకేనా అడిగారు. మరి ఎప్పుడు వస్తావు, ఎప్పుడు అంటే కబ్. చూడండి, కబ్ అంటే ఎప్పుడు, కబ్ ఆవోగే, అసలు ఆనా అంటే రావటం. ఓకేనా. ఇప్పుడు ఎప్పుడు వస్తావు అంటే, వస్తావు అంటే రావటమే కదా, అందుకే రావటంని ఆనా అంటారు. ఇప్పుడు చూడండి, హిందీలో ఎప్పుడు వస్తావని ఎట్లా అడుగుతారు? కబ్ ఆ ఓ గే, కబ్ ఆవోగే. కబ్ అంటే ఎప్పుడు, ఆవోగే అంటే ఆనా, ఆనాలో రావటము, ఆనాలో నా తీసేసి ఆ ఇక్కడ పెట్టండి. ఆ ఓగే అంటే వస్తావు అని అర్థం వస్తుంది. కబ్ ఆవోగే. తర్వాత ఇప్పుడు ఎప్పుడు వస్తావని అడిగారు, ఏం తీసుకొస్తావు అని అడగాలి. క్యా లేకర్ आओगे అంటే చూడండి, లేకర్ లేకే అన్న, లేకర్ అన్న, తీసుకురావటం అనే శబ్దం వస్తుంది. ఇదేంటిది? తీసుకొని రావటం అనుకోండి. అంటే క్యా లేకర్ आओगे, आओगे అంటే తీసుకురావటం. మరి ఏం తీసుకొస్తున్నావు? క్యా లేకర్ తీసుకొని, ఏమి తీసుకొని వస్తున్నావు లేదా వస్తావు అంటే కబ్ ఆవోగే ఎప్పుడు వస్తావు, క్యా లేకర్ ఆవోగే ఏం తీసుకొని వస్తావు. అర్థమైందా? అంతే, చిన్న చిన్న పదాలని జాయిన్ చేస్తే ఒక పదం వస్తుంది. అర్థమైందా? మీ ఈ పదాలే మీరు మాట్లాడాలి అవతల వ్యక్తుల్ని. ఓకేనా. కబ్ ఆవోగే అని అన్నారనుకోండి మీరు ఎదుటి వ్యక్తిని, ఎప్పుడు వస్తున్నావు అని. తర్వాత క్యా లేకర్ ఆవోగే అంటే ఏం తీసుకొని వస్తావు అని. తర్వాత మామూలుగా మనం మన ఫ్రెండ్స్ని ఎలా ఉన్నావు అని అడుగుతాం. ఎలా అంటే కైసే అంటే ఎలా, హై అంటే ఉండటం, హిందీలో ఉండటం అంటే హై. చూడండి, కైసే హై ఎలా ఉన్నావు. ఒకవేళ క్యో హై, క్యో అంటే ఎందుకు, హై అంటే ఉండటం కదా, క్యోం హై ఎందుకు ఉన్నావు. ఓకేనా. క్యోం హై అంటే ఎందుకు ఉన్నావు. ఒకవేళ ఇక్కడ దీనికి యహ తగిలించండి, ఇక్కడ ఇక్కడ వస్తుంది. యహ అంటే ఇక్కడ, ఇక్కడ ఎందుకు ఉన్నావు, యహ క్యోం హై. అర్థమైందా? కైసే హై అంటే ఎలా ఉన్నావు, క్యోం హై ఎందుకు ఉన్నావు, యహా క్యోం హై ఇక్కడ ఎందుకు ఉన్నావు. ఓకే. ఇప్పుడు అందరూ బాగున్నారా అని మీరు అడగాలి. అందరూ బాగున్నారా అంటే, అందరూ అంటే హిందీలో సబ్ లోగ్. అందరూ ఎలా ఉన్నారు చూడండి, కైసే హై, కైసే హై అంటే ఎలా ఉన్నావు. ఓకేనా. కైసే హై ఎలా ఉన్నావు. అదే ఇక్కడ బహువచనం వచ్చింది, అప్పుడు ఉన్నారు వస్తుంది. ఎలా ఉన్నారు, ఎట్లా? సబ్ లోగ్. సబ్ అంటే అందరూ, లోగ్ అంటే
జనం అంటే ఇద్దరి కంటే ఎక్కువ ఉన్నప్పుడు లోగ్ వస్తుంది. సబ్ లోగ్, ఇన్ లోగ్, ఉన్ లోగ్ అనే శబ్దం వస్తుంది ఇద్దరి కంటే ఎక్కువ ఉన్నప్పుడు. సబ్ లోగ్ కైసే హై అంటే అందరూ ఎలా ఉన్నారు. ఓకేనా, సబ్ లోగ్ కైసే హై అంటే అందరూ ఎలా ఉన్నారు. ఇప్పుడు లేదా మీరు ఒక దగ్గర వర్క్ చేస్తున్నారనుకోండి, రేపటి నుంచి నేను రావటం లేదు అని మీరు అవతల వ్యక్తికి చెప్పాలి. చూడండి, రేపటి నుంచి, రేపటి అంటే కల్. ఓకేనా, రేపు అనుకోండి కల్. సే అంటే హిందీలో నుండి వస్తుంది. నహి అంటే లేదు అని వస్తుంది. ఆ రహా హూ, యాక్చువల్గా దీని అర్థం ఏంటంటే జా రహా హూ అంటేనేమో వెళ్తున్నాను, ఆ రహా హూ అంటేనే వస్తున్నాను. వస్తున్నాను కన్నా ముందు నహి ఉందనుకోండి, ఇంగ్లీష్లో నాట్ అంటాం కదా, హిందీలో నహి అంటాం. ఆ రహా హూ వస్తున్నాను, నహి ఆ రహా హూ రావటం లేదు, రావటం లేదు. బస్ మీ బాస్కి చెప్పేసేయండి. రేపు, రేపు నుండి అంటే రేపటి నుండి, రేపటి నుండి రావటం లేదు అని మీరు చెప్పాల్సి వస్తే మాత్రము కల్సే నహి ఆ రహా హూ అని చెప్పాలి. ఓకేనా, కల్ అంటే రేపు, సే అంటే నుండి, నహి ఆ రహా హూ, ఆ రహా హూ అంటే వస్తున్నాను, నహి ఆ రహా హూ అంటే రావట్లేదు. ఇప్పుడు మీరు ఏదైనా మార్కెట్కి వెళ్తారు, మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏదైనా కూరగాయలు తీసుకోవాలనుకోండి. ఇప్పుడు మీరు అవతల వ్యక్తిని ఎలా అడగాలో తెలియదు. ఎలా అడగాలి ఇప్పుడు నేను చెప్తాను సింపుల్గా. మీకేం కావాలి, టమాటాలు కావాలనుకోండి, టమాటాలు హిందీలో టమాటాలు అంటాం. టమాటాలు కావాలి అంటే ఎలా అడగాలి చూడండి పదాలు. యాక్చువల్గా టమాటర్, ఓకేనా, టమాటర్ అంటే టమాటా. ఓకేనా, ఇప్పుడు టమాటాలు కావాలి, కావాలి అంటే చాహియే. బస్ ఇంతవరకు నేర్చుకోండి. ఎట్లా, టమాటర్ అంటే టమాటా, చాహియే అంటే కావాలి. ఇప్పుడు మీకేం కావాలి, టమాటాలు కావాలి, టమాటర్ చాహియే. ఎంత చాహియే, 1 కేజీ అనుకో, 1 కిలో అంటే కేజీని కిలో అంటారు హిందీలో. ఇప్పుడు మీకేం కావాలి, 1 కేజీ టమాటాలు కావాలి కదా, 1 కిలో టమాటర్ చాహియే అంటాం. అంటే 1 కిలోలు టమాటాలు కావాలి. అయిపోయిందా, అడిగేశారు, సింపుల్, ఏం లేదు. ఈడ 1 కిలోలు కాకపోతే ఎన్నైనా పెట్టుకోవచ్చు, 2 కావాలంటే 2, 3 కావాలంటే 3 పెట్టుకోవచ్చు. ఒకవేళ 2 కిలోలు టమాటాలు ఇవ్వండి, ఇవ్వండి అంటే దీజియే, దీజియే వస్తుంది. చూడండి, 2 కిలోలు టమాటాలు కావాలి అంటే 2 కిలో టమాటర్ చాహియే. 2 కిలోలు టమాటాలు ఇవ్వండి, 2 కిలో టమాటర్ దీజియే. ఓకేనా, ఇది తేడా. అంటే కావాలి అన్నప్పుడేమో చాహియే, ఇవ్వండి అన్నప్పుడేమో దీజియే. ఒకవేళ లేలో అంటే తీసుకో. ఒకవేళ మీరే వెజిటేబుల్ దుకాణదారు అయితే మీరు అవతల వ్యక్తికి ఏం చెప్తారు చూడండి, 2 కిలో టమాటర్ లేలో, 2 కిలోల టమాటాలు తీసుకో. అంటే 2 కిలో టమాటర్ లేలో, లేలో అంటే తీసుకో, దీజీ అంటే ఇవ్వండి, చాహియే అంటే కావాలి అని. ఓకేనా, 2 కిలో టమాటర్ చాహియే అంటే 2 కిలోల టమాటాలు కావాలని, 2 కిలో టమాటర్ దీజీ అంటే 2 కిలోల టమాటర్ ఇవ్వండి అని, 2 కిలో టమాటర్ లేలో అంటే 2 కిలోల టమాటర్ తీసుకో అని. సింపుల్. అసలు హిందీ నేర్చుకోవడం ఎంత సింపుల్ అంటే చూసారా, ఇంత సింపుల్ లాంగ్వేజ్ అంటే సింపుల్ నేర్చుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మీరు రెస్టారెంట్కి వెళ్ళారు, ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేయాలని అనిపించినప్పుడు మీకు హిందీలో మాట్లాడాలనిపిస్తుంది, హిందీలో ఆర్డర్ చేయాలనిపిస్తుంది. అప్పుడు మీరు ఫీల్ అవుతుంటారు, అరే మాకు హిందీ రాదే ఎట్లా మాట్లాడాలని. అరే మీకు ఏదన్నా బిర్యానీ కావాలి, బిర్యానీ కావాలంటే 1 ప్లేట్ బిర్యానీ దేదో అంటాం. చూడండి, యాక్చువల్గా దేదో అంటే ఇవ్వు, లేలో అంటే తీసుకో, దేదో అంటే ఇవ్వు. మీకేం కావాలి, బిర్యానీ కావాలి, ఏమంటాం, 1 ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కావాలి. ఓకేనా, ఫ్యామిలీ అంటే మళ్ళీ ఇందులో పరివార్ వస్తుంది, కాకపోతే మీరు పరివారాన్ని అనలేరు కదా, 1 ఫ్యామిలీ ప్యాక్ ఇంగ్లీష్లో అనండి, ఫ్యామిలీ ప్యాక్. ఓకేనా, 1 పరివార్ బిర్యానీ దేదో అంటాం, అనం కదా, 1 ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కావాలి. ఓకేనా, మీకేం కావాలి, 1 ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ దేదో అంటాం, అంటే 1 ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఇవ్వు అని. ఒకవేళ 1 ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కావాలి అంటే ఈడ ఏం వస్తుంది, చాహియే వస్తుంది. అర్థమైందా, అంటే 1
ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ దేదో అంటే ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఇవ్వు, లేదు ఇవ్వండి అంటే దీజియే, దీజియే అంటే ఇవ్వండి అని వస్తుంది. ఓకేనా? అంటే ఏక్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ దీజియే అనండి రెస్టారెంట్కి పోయి. అంటే ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఇవ్వండి అని అర్థం. ఓకే? ఇంకేదన్నా ఏక్ ప్లేట్, ఇక్కడ ప్లేట్ రాయండి. ఏక్ ప్లేట్ పుల్కా దీజియే అంటే ఒక ప్లేటు పుల్కా ఇవ్వండి. బస్ అంతే. ఇది మారదు. దీజియే అంటే ఇవ్వండి మారదు. ఏ ప్లేస్లో దో వస్తుంది, తీన్ వస్తుంది, చార్ వస్తుంది. ఇక్కడ మాత్రం ఐటమ్ మారుతుంది. ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్ అయితే ఫ్యామిలీ ప్యాక్, సింగిల్ అయితే సింగిల్ ఏదైనా, లేకపోతే ప్లేట్ అయితే ప్లేట్ వస్తుంది. ఇక్కడ ఐటమ్ పేరు ఇక్కడ మారుతుంది. బిర్యానీ కావాలా, పుల్కా కావాలా, ఇంకేదైనా కర్రీస్ కావాలా, చికెన్ మటన్ ఏదైనా కావాలా ఇక్కడ వస్తుంది. అంటే ఏక్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ దీజియే, ఏక్ ప్లేట్ పుల్కా దీజియే, ఏక్ ప్లేట్ మటన్ కర్రీ దీజియే. ఇట్లా అంటే ఒక ప్లేట్ మటన్ కర్రీ ఇవ్వండి. బస్ ఇది మారదు, ఇది మారదు. ఇక్కడ ఐటమ్స్ మాత్రం మారుతుంటాయి. అర్థమైందా? బస్ ఇంతే. రెస్టారెంట్కి పోతే మీరు ఏది అడగాలన్నా కానీ ఈ 4 పదాలు గుర్తుపెట్టుకుంటే అయిపోయాయి. రెస్టారెంట్లో మీరు ఏదైనా మాట్లాడేయచ్చు. ఎంత సింపుల్ చూడండి. 4 పదాలతోని రెస్టారెంట్లో మొత్తం కూడా నడిపేయచ్చు మీరు. ఇప్పుడు టిఫిన్స్కి సంబంధించి ఒక 2 పదాలు నేర్పుతాం మీకు. టిఫిన్ హిందీలో ఏమంటారు? నాస్తా అంటారు. ఏమంటారు? నాస్తా. ఇంగ్లీష్లో ఏంటిది? టిఫిన్. తెలుగులో ఏంటిది? అల్పాహారం. ఓకేనా? చూడండి, టిఫిన్ అంటే నాస్తా. ఇప్పుడు మీరు ఎవరినైనా నాస్తా కియా అంటాము అంటే కియా అంటే చేశావా. చూడండి, నాస్తా కియా అంటే టిఫిన్ చేశావా. ఒకవేళ ఈ మధ్యలో క్యోం పెట్టండి, ఏమొస్తుందో? నాస్తా కియా అంటే టిఫిన్ చేశావా. టిఫిన్ ఎందుకు చేశావు? నాస్తా క్యోం కియా అంటే టిఫిన్ ఎందుకు చేశావు. ఇక్కడ కహా పెట్టండి, టిఫిన్ ఎక్కడ చేశావు. అర్థమైందా? టిఫిన్ ఎందుకు చేశావు, టిఫిన్ ఎక్కడ చేశావు. అంటే ఫస్ట్ మారట్లేదు, లాస్ట్ మారట్లేదు. మనం మాట్లాడేటప్పుడు టిఫిన్ ఎందుకు చేశావు, చేశావు మారట్లేదు, టిఫిన్ మారట్లేదు. మధ్యలో ఉన్న వెర్బ్ మారుతుంది. ఇక్కడ క్యో అంటే ఎందుకు, కహా అంటే ఎక్కడ. ఒకవేళ కిస్లియే అన్నాం అనుకోండి, దేని కొరకు వస్తుంది. నాస్తా కిస్లియే కియా, టిఫిన్ ఎందుకు కొరకు చేశావు, టిఫిన్ దేని కొరకు చేశావు. ఓకే? అంటే టిఫిన్ ఎందుకు చేశావు, టిఫిన్ ఎక్కడ చేశావు, టిఫిన్ ఎందుకు కొరకు చేశావు. ఓకేనా? బేసిక్ పదాలు ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఏది మారుతుంది? ఇక్కడ ఇవి మాత్రమే మారుతుంది. ఇవి మార్చుకొని మాత్రమే మీరు అవతల వ్యక్తులతో మాట్లాడాలి. ఓకే? ఇప్పుడు మీ ఫ్రెండ్స్తో ఏదైనా టెంపుల్కి పోవాలి, నువ్వు వస్తావా అని అడుగుతున్నారు అనుకోండి, ఎట్లా మాట్లాడాలి? ఇప్పుడు సింపుల్గా ఒక 2-3 పదాలు దానికి అర్థాలు కనుక తెలిసి ఉంటే వాటిని మ్యాచ్ చేస్తే ఒక పదం అయిపోతుంది, అడిగేయచ్చు. చూడండి, నేను అంటే ఏంటిది హిందీలో? మై. ఓకేనా? నేను ఎక్కడికి పోతున్నా? టెంపుల్కి పోతున్నా. టెంపుల్ ఏమంటారు? మందిర్ అంటారు. ఓకేనా? నేను గుడికి జా రహా హూం అనే శబ్దం వచ్చిందా? మనకి వర్తిస్తుంది ఇండివిజువల్గా. అంటే వెళుతూ ఉన్నాను. ఇది ప్రజెంట్ టెన్స్. మై మందిర్ జా రహా హూం అంటే నేను గుడికి వెళుతూ ఉన్నాను. నాతో పాటు వస్తావా అని మీ మిత్రుని అడగాలి. మేరే సాత్ आओगे. మేరే సాత్. సాత్ అంటే హిందీలో తో పాటు. ఓకేనా? అర్థం అంటే మేరే సాత్ నాతో పాటు, आओगे వస్తావా. చూడండి, సింపుల్గా అయిపోయింది. నేను గుడికి పోతున్నాను, మై మందిర్ జా రహా హూం. నాతో పాటు వస్తావా. తో పాటు అంటే సాత్ అనేది కనుక మీరు ఇక్కడ గుర్తుంచుకోగలిగితే మీరు అడిగేయచ్చు. ఈ సాత్కి అర్థం కనుక తెలవలేదనుకోండి, తెలుగులో నాతో పాటు అంటారు, కానీ హిందీలో మేరే సాత్ అనే పదం మీరు గుర్తుంచుకోవాలి. ఇది నేర్చుకుంటే అడగచ్చు. आओगे అంటే వస్తావా, జాओगे వెళ్తావా. ఓకే? చలోగే అన్నా కూడా వెళ్తావా అని అర్థం వస్తుంది. అంటే నాతో పాటు అంటే మేరే సాత్. మై మందిర్ జా రహా హూం నేను గుడికి పోతున్నాను, మేరే సాత్ आओगे నాతో పాటు వస్తావా. బస్ మీరు ఎక్కడికైనా పోండి, ఇక మందిర్ వదిలిపెట్టి ఏదైనా సిటీ, అర్థమైందా? లేకపోతే బెంగళూరు, చెన్నై ఇక్కడ పెట్టండి మామూలుగా. మై చెన్నై జా రహా హూం మేరే సాత్ आओगे నేను చెన్నై వెళ్తున్నాను, నాతో పాటు వస్తావా. బస్
నాతో పాటు వస్తావా అన్న పదానికి ముందు మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ఎక్కడికి వెళ్తారు అదిగో ఇక్కడ రాసుకోండి. బస్ ఏం మారదు. ఇక దునియాలో నువ్వు ఎక్కడికి పోయినా కానీ ఆ ప్లేస్ని ఇక్కడ రాసేసేయండి. నేను అమెరికా వెళ్తున్నాను, నాతో పాటు వస్తావా? అర్థమైందా? లేదా నేను ఫలానా కలకత్తా వెళ్తున్నాను, కలకత్తా ఇక్కడ రాయండి. నేను కలకత్తా వెళ్తున్నాను, నాతో పాటు వస్తావా? ఏముంది హిందీలో ఇంతకన్నా ఇంకా సింపుల్ ఏముంది చెప్పు. ఓకే, నాకు హిందీ రాదు అని మీరు టెన్షన్ తీసుకుంటున్నారు, అందుకే మీకు హిందీ రావట్లేదు. హిందీ ఎంత సింపుల్ చూడండి. చిన్న చిన్న పదాలు, దీనికి అర్థాలు తెలిస్తే ఒక సీక్వెన్స్లో రాస్తే అయిపోతుంటుంది అర్థవంతమైన మీనింగ్. ఒక గర్ల్ కామెంట్ చేసింది మొన్న, ఏమని అంటే, సార్ నేను రెస్టారెంట్లో పనిచేస్తున్నాను, కస్టమర్స్తో ఎలా మాట్లాడాలని చెప్పేసి కామెంట్ బాక్స్లో రాసి అడగడం జరిగింది నేను. ఓకే, చూడండి. యాక్చువల్గా మీరు రెస్టారెంట్లో పనిచేస్తున్నారు, కస్టమర్స్ని ఇన్వైట్ చేయాలి. చిన్న చిన్న పదాలు. ఆయియే ఫస్ట్ అంటే రండి, బయటియే, బయటియే, కూర్చోండి, క్యా చాహియే, ఏమి కావాలి, లేకర్ ఆతా హూँ, తీసుకు వస్తాను, ఇంతజార్ కీజియే అంటే వెయిట్ చేయండి, అంటే నిరీక్షించండి అని వస్తుంది కదా. అంటే వెయిట్ చేయండి అంటే కొద్దిసేపు ఓపిక పట్టండి అంటాం కదా. ఓకే, వెయిట్ చేయండి. ఒక వ్యక్తికి, రెస్టారెంట్లో పనిచేసే ఒక వ్యక్తికి ఏమేమి పదాలు అవసరపడతాయి? ఫస్ట్ వాళ్ళని ఇన్వైట్ చేయాలి, ఆయి అని పిలవండి అంటే రండి. ఇంకొకటి అందర్, లోపల లేదా లోపలికి వస్తుంది. అందర్ ఆయి అనండి, లోపలికి రండి. ఎంత మంచిగా ఉంది పదం, లోపలికి రండి. అందరు ఆయియే. వచ్చిన తర్వాత బయటియే, కూర్చోండి. కూర్చున్న తర్వాత వాళ్ళని అడగండి, క్యా చాహియే, ఏం కావాలి లేదా ఏం తీసుకుంటారు. వాళ్ళు ఒకవేళ మీకు ఫలానా ఏదైనా ఆర్డర్ చెప్పారు అనుకోండి, లేకర్ ఆతాం, తీసుకువస్తాను. దానికన్నా ముందు ఏమనాలి, ఇంతజార్ కీజియే. లేకపోతే ఇక్కడ తోడా, తోడా ఇంతజార్ కీజియే, ఇంకా కొంచెం. తోడా అంటే కొంచెం, అంటే కొంచెం వెయిట్ చేయండి. ఇంకా ఎంత సెన్సిటివ్ అయిపోయింది వాడు, ఓకేనా, ఎంత రెస్పెక్ట్ఫుల్ అయిపోయింది అంటే తీసుకువస్తాను, లేకర్ ఆతాం, తోడా ఇంతజార్ కీజియే అంటే కొంచెం వెయిట్ చేయండి. బస్ చూడండి ఎన్ని, 1 2 3 4 5. ఈ 5 వర్డ్స్ కనుక మీరు బట్టి పెడితే కథం, మీరు కస్టమర్స్తో మొత్తం మాట్లాడేసినట్టు. చూడండి, లోపలికి రండి, కూర్చోండి, ఏం కావాలి, తీసుకొస్తాను, కొంచెం వెయిట్ చేయండి, అయిపోయింది. ఇంకేమైనా ఉన్నాయా పదాలు? ఇంకేమున్నాయి? లాస్ట్కి పోయే ముందల మా రెస్టారెంట్ ఎలా అనిపించింది మీకు? చూడండి, హమారా రెస్టారెంట్ని ఏమంటారు యాక్చువల్గా? హోటల్ అంటారు కదా. హోటల్ కైసే లగా అంటే మా యొక్క హోటల్ ఎలా అనిపించింది. లగ్న అంటే అనిపించడం, అంటే లగా అంటే అనిపించింది. అంటే ఏది ఈ సెంటెన్స్లో రాస్తే దీనికి అర్థం. లగా అంటే అంటే హమారా హోటల్ కైసే లగా, లేకపోతే హమారా హోటల్ ఆప్కో, మా యొక్క హోటల్ మీకు ఎలా అనిపించింది. అర్థమైందా? కస్టమర్ అడగొచ్చు, మా యొక్క హోటల్ మీకు ఎట్లా అనిపించింది. లేదా మా యొక్క ఫుడ్ ఆప్కో కైసే లగా, హోటల్ ప్లేస్లో ఫుడ్ పెట్టండి, హమారా ఫుడ్ ఆప్కో కైసే లగా, హమారా హోటల్ ఆప్కో కైసే లగా, హమారా సర్వీస్ ఆప్కో కైసే లగా. ఇక్కడ సర్వీస్ పెట్టినారు అనుకోండి, హమారా సర్వీస్ ఆప్కో కైసే లగా అంటే మా యొక్క సేవలు మీకు ఎలా అనిపించాయి. ఓకేనా? ఇవన్నీ కనుక నేర్చుకోవాలనుకోండి, ఒక 4-5 పాయింట్స్ రెస్టారెంట్లో పనిచేసే వాళ్ళు ఆరామ్సే మాట్లాడేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికీ వీడియో చాలా లెంత్ అయిపోయినట్టుంది. ఓకే, మీరు ఎలానే కామెంట్ చేస్తూ ఉండండి. మీకు వచ్చే ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటిని క్లారిఫై చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీకు ఫ్రీగా హిందీ నేర్పించడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. ఓకే, మీకు ఎలాంటి సందేహం వచ్చినా కానీ మనకు ఛానల్కి డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి, మెయిల్ ఐడితో సహా. ఓకేనా? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ గ్రూపు, ఓకే, తర్వాత మన వాట్సాప్ ఛానల్ గ్రూపు, అవన్నీ ఉన్నాయి. మీరు ఎక్కడ అడగాలన్నా కానీ నిస్సందేహంగా అడగండి.
నేను వీలున్నప్పుడు వీడియో క్లాస్ చెప్పేసి అప్లోడ్ చేసేస్తాను. మీరు ఆరామ్సే ఇది నేర్చుకోవచ్చు. ఓకేనా? ఎవరైనా కొత్త వ్యక్తులు కనుక ఈ వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి హిందీ నేర్చుకోవాలని ఎవరైతే అనుకుంటారో అలాంటి వారికి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా?